బ్రహ్మపురాణం రెండవ అధ్యాయం. బ్రహ్మపురాణం రెండవ అధ్యాయంలో సృష్టికర్త బ్రహ్మదేవుని వంశవృక్షాన్ని మరియు భూమండల విస్తరణను వివరిస్తుంది. ఇది సృష్టిలోని క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కీలకం. ఈ అధ్యాయంలో మొత్తం 66 శ్లోకాలు ఉన్నాయి. ఇవి ప్రథమంగా పృథు చక్రవర్తి జననం మరియు ఆయన భూమిని ఎలా వృద్ధి చేశారో తెలియజేస్తాయి. సృష్టి ఆరంభంలో స్వయంభువ మనువు మరియు శతరూపల ద్వారా మానవ జాతి విస్తరణ మొదలైందని మనం మొదటి అధ్యాయంలో చూసాం. మనువు కుమారుడైన ప్రియవ్రతుడు మహాపరాక్రమవంతుడు. ఆయన తన రథంపై భూమండలం మొత్తం తిరుగుతూ సప్త సముద్రాలకు కారకుడయ్యాడు. ప్రియవ్రతుని రథచక్రాల గుర్తుల వల్ల భూమి 7 భాగాలుగా చీలి 7 ద్వీపాలుగా రూపుదిద్దుకుంది. జంబు, ఫ్లక్ష, శాల్మల, కుచ, కుశ, శాఖ, పుష్కర ఇలా 7 ద్వీపాలుగా రూపుదిద్దుకుంది. ప్రియవ్రతుడు తన 7 కుమారులకు ఈ 7 ద్వీపాలను అప్పగించి లోక కళ్యాణం కోసం పాలించమని ఆదేశించాడు. ఈ 7 ద్వీపాలలో జంబూ ద్వీపం అత్యంత ప్రధానమైనది. దీనిని ప్రియవ్రతుని జ్యేష్ఠపుత్రుడైన అగ్నిద్రుడు పరిపాలించాడు. అగ్నిద్రుడు తన రాజ్యాన్ని 9 భాగాలుగా విభజించి తన 9 మంది కుమారులకు పంచి ఇచ్చారు. వారిలో పెద్దవాడైన నాభికి హిమవత్ పర్వతం నుంచి సముద్రం వరకు ఉన్న దక్షిణ భూభాగం లభించింది. నాభికి మరియు మేరుదేవికి సాక్షాత్తు విష్ణు అంశతో వృషభదేవుడు అని ఆయన జన్మించాడు. ఈయన లోకానికి శాంతి మార్గాన్ని బోధించాడు. వృషభదేవుని 9 కుమారులలో భరతుడు అగ్రగణ్యుడు. ఈయన పరమ ధర్మాత్ముడు మరియు గొప్ప వీరుడు. భరతుడు పాలించిన కారణంగానే మన పవిత్ర భూమికి భరతవర్షం అనే పేరు సార్థకమైనది. ఈ అధ్యాయంలో వేణుడు అనే రాజు గురించి కూడా ప్రస్తావన ఉంది. ఆయన అధర్మ మార్గంలో నడిచి ప్రజలను హింసించాడు కాబట్టి ఆయన గురించి ఇందులో కొద్దిగా మ్యాటర్ ఉంది. వేణుడి పాపాలను భరించలేక ఋషులు ఆయనను దండించారు. ఆయన మరణం తర్వాత సృష్టిలో అరాచకం ఏర్పడింది. అప్పుడు ఋషులు వేణుడి శరీరాన్ని మదించగా ఆ పుణ్యఫలం నుండి పృథు చక్రవర్తి జన్మించాడు. పృథువు జన్మించినప్పుడు ఆకాశం నుండి దివ్యాయుధాలు, ఆభరణాలు కురిశాయి. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. పృథువు పట్టాభిషేకం సమయంలో భూమి గోవు రూపం ధరించి పారిపోవడానికి ప్రయత్నించింది. అప్పుడు పృథువు ఆమెను వెంబడించాడు. భూమి పృథువుతో, ఓ రాజా, నన్ను చంపితే ప్రజలు ఎక్కడ నివసిస్తారు అని ప్రశ్నించింది. దానికి పృథువు ఆమెను రక్షించి అభయమిచ్చాడు. పృథువు భూమిని చదును చేసి పర్వతాలను ఒక చోట చేర్చి వ్యవసాయానికి అనుకూలంగా మార్చాడు. పృథు చక్రవర్తి భూమిని ఒక గోవులా భావించి పాలు పితకగా లోకానికి అవసరమైన ధాన్యాలు, ఔషధాలు లభించాయి. పృథువు వల్లనే భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. ఆయన పాలనలో ప్రజలు ఆకలి దప్పులు లేకుండా సుఖంగా ఉన్నారు. ఈ అధ్యాయం సముద్రాల విస్తరణ గురించి కాకుండా ఉప్పు నీరు, చెరుకు రసం, మద్యం, నెయ్యి, పెరుగు, పాలు మరియు మంచినీటితో నిండిన 7 సముద్రాల గురించి తెలుపుతుంది. సృష్టిలో జీవరాశులు ఎలా విస్తరించాయో, వివిధ జాతులు ఎలా పుట్టాయో ఈ 66 శ్లోకాలు వివరంగా చెబుతాయి. భరతవర్షం అనేది కేవలం భూభాగం కాదు, ఇది కర్మభూమి. ఇక్కడ జన్మించడం గొప్ప పుణ్యఫలంగా పురాణాలు చెబుతున్నాయి. దేవతలు కూడా భరతవర్షంలో జన్మించి మోక్షాన్ని పొందాలని కోరుకుంటారని ఈ అధ్యాయం నొక్కి చెబుతుంది. సూర్యచంద్రుల గమనం, కాల విభజన మరియు గ్రహాల స్థితిగతుల గురించి కూడా ఇందులో సూచనలున్నాయి. పృథు చక్రవర్తి చేసిన యజ్ఞాల వల్ల దేవతలు సంతృప్తి చెంది భూమిపై వర్షాలు కురిపించారు. చివరగా సూత మహర్షి మునులతో పృథువు చరిత్ర విన్నవారికి ఐశ్వర్యం, కీర్తి మరియు పాప విముక్తి కలుగుతాయని ముగించారు. శుభం. బ్రహ్మపురాణం 2వ అధ్యాయం సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేరు చేయండి. థ్యాంక్ యూ.